హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సీసు. నేను ఇప్పుడు మెదక్ ఫోర్ట్కి వచ్చానండి. ఇది హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఫోర్ట్ని కాకతీయ రాజులు నిర్మించారనమాట. ఇంకా మనము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే కార్ అక్కడ పార్క్ చేసి ఇంకా స్టెప్స్ ఎక్కి ఇక్కడ నుంచి చూస్తే మెదక్ మొత్తం కనిపిస్తుంది. ఈ కోట నగరానికి ఉత్తరాన ఉందన్నమాట. కాకతీయుల పాలకులకి ఇది వాంటేజ్ పాయింట్గా కొండపైన నిర్మించిన కోట అన్నమాట. ఈ ఫోర్ట్ ఎక్కడానికి 500 స్టెప్స్ ఉన్నాయి, కానీ ఎక్కేటప్పుడు అలసిపోతాము, కానీ ఈజీగానే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రైట్లో కనిపిస్తుంది కదా, అది హరిత రిసార్ట్ అన్నమాట, గవర్నమెంట్ది. కానీ నేను వెళ్ళలేదు, ఇక్కడ నుంచే దాన్ని చూపిస్తాను మీకు. కానీ ఫుడ్ టిఫిన్ ఏం బాగాలేదు అన్నారు కొందరు నాకు లోకల్ పీపుల్ కలిసి. అందుకు నేను అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ పైన నుంచే చూసాను అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఆ కొండ మీద కొండ, అసలు ఆ స్టెప్స్ ఇప్పటికీ అలా పతిలంగా ఉన్నాయి చెప్పాలంటే. చెక్కు చెదరని అంత బాగా కనిపిస్తున్నాయి. అసలుకి సిమెంట్ కంటే స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఇది 12th సెంచరీలో నిర్మించారనమాట కాకతీయుల రాజులు. అసలుకి ఎలా ఉందంటే చూడండి, ఈ రాయి పైన మళ్ళీ కట్టడం, అది రాయి పైన రాయి ఎలా నుంచుందో, కానీ మెయింటెనెన్స్ లేక ఇలా ఉంది. ఇదన్నమాట హరిత రిసార్ట్, గవర్నమెంట్ వాళ్ళది. అదొకటే కాస్త డెవలప్ అయినట్టుంది ఈ ప్లేస్లో నాకైతే. ఇక్కడ మిగతా అంతా ఏం డెవలప్ లేదు. అసలు గవర్నమెంట్ పట్టించుకోవడం మానేసింది అనిపించింది నాకు ఒక్క నిమిషం. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే చాలామంది వస్తారు. దీనికి ఎంట్రీ ఫీ కూడా లేదు. అసలుకి ఎంత బాగా ఉంది. అసలుకి దాన్ని కాస్తైనా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉంది, కానీ అలా వదిలేశారు. కానీ ఇప్పుడు అది ఒక అడవి మాదిరి అయిపోతుంది చెప్పాలంటే. ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఫస్ట్ ద్వారం వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితే మనకు మొదటి ద్వారం కనిపిస్తుంది అన్నమాట. ఇది 90 మీటర్ల ఎత్తు కలిగిన కోట. చూడండి మొదటి ద్వారం. ఈ మొదటి ద్వారం ఎంత అందంగా ఉంది చూడండి. అప్పుడు కలర్స్ కూడా అలాగే ఉన్నాయి, రెడ్ కలర్లో. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళది. ఇక్కడ ఏదైనా ప్లేస్ పాడు చేస్తే శిక్షార్హులు అని రాసి పెట్టారు, ఆ బోర్డు ఉంది. ఇది మొదటి ద్వారం అన్నమాట. చూడండి, ఇటు నుంచి వచ్చేసి ఇటు వెళ్ళాలి. అసలుకి ఎలా ఎల్ షేప్లో, అప్పుడే ఎల్ షేప్లో ఉంది. ఇక్కడికి వెళ్ళగానే ఇవి అబ్జర్వ్ చేశారా, మనము ద్వారానికి డోర్ వేసి మనం ఎలా బోల్ట్ పెట్టుకుంటామో, ఆ కాలంలో ఇలా 2 హోల్స్ ఉంటాయన్నమాట. ఒక హోల్లో ఒకటి పెట్టేసి
ఇంకో దాన్ని క్లోజ్ చేసేవాళ్ళు బోల్ట్ టైప్లో. ఈ దర్వాజానికి క్లోజ్ చేసి, ఇంకా ఇప్పుడు శిథిలమయ్యాయి కాబట్టి అవి ఏమీ లేవు. లేకపోతే ఇక్కడ ఎప్పుడు ఒక చెక్క అనేది అడ్డు ఉంటుంది, బోల్ట్ టైప్ అన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగా ఆర్కిటెక్ట్ ఉందో. అసలుకి ఆ కాలంలో రాతి కట్టడాలు మామూలు కాదు. రాతి కట్టడాలంటే అప్పో, ఇక్కడ నుంచి వస్తానే మరి ఎంత విశాలమైన ప్లేస్ అంటే అసలుకి మనకి పాలరాతివి కూడా నాకు అంత అందంగా కనిపించలేదు. ఈ మట్టి రాళ్ళ మీద ఎంత అందంగా పేర్చబడినాయి చూడండి. ఆ అందం, ఆ వైట్ బండలు అసలుకి చాలా బాగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే మరి మనం ఎంటర్ అయ్యేటప్పుడు చూసాం కదా 2 అరుగుల మాదిరి ఉండేటివి, దాంట్లోంచి రావడానికి కూడా ఇది ప్లేస్ అన్నమాట. ఇక్కడ కూర్చున్నా ఏదైనా కబుర్లు చెప్పినా మళ్ళీ మనము ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇలా కింద నుంచి వెళ్ళొచ్చు, దాని తర్వాత ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇది సైనికులు వచ్చే ప్లేస్ ఏమో అలా ఉంది. అసలు ఇక్కడ నుంచి వచ్చి చూస్తూనే ప్లేస్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా అమర్చి పెట్టినట్టు ఉంది, మనం డిజైన్ చేసుకున్నట్టు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ ఇప్పుడు కాలంది కాదంట, కాకతీయుల కాలందేనంట. దాని పేరు వచ్చేసి అమ్మవారు గట్టమ్మ టెంపుల్ అంట. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరో వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడే ఇక్కడ బలి కూడా ఇచ్చారు. ఇంకా నేను దాన్ని చూపించలేకపోయాను. దూరం నుంచే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనకు మెదక్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇది 90 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది కొండ. గట్టమ్మని దర్శించుకున్నాక ఇంకా మళ్ళీ మనము ఇట్లా పైకి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగా చిన్న స్టెప్స్, మరి పక్క నుంచి ఇలా. ఇక్కడ నుంచి చూడండి కోట ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుందంటే నాకు చాలా స్ట్రాంగ్. ఇప్పటికి కూడా అలా నిలిచిందంటే దాని దర్పణం మనకి తెలుస్తుంది. అప్పటి కాలంలో ఇంకా ఎలా ఉండాలి, వాంటేజ్ పాయింట్గా యూజ్ చేశారు అంటే దాని నిదర్శనం ఎన్ని రోజులైనా మనకు నించొని చూపిస్తుంది చెప్పాలంటే. చూడండి ఇదంతా కొండ ప్రాంతం, సగం అంతా అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఇది మాత్రం అలాగే నించొని ఉంది. ఎంత అందంగా ఉందంటే 90 అడుగుల ఎత్తులో ఎంత దర్పంగా నిలబడింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇది 2వ ద్వారం అన్నమాట. ఇది సింహద్వారం. పైన సింహాల బొమ్మలు ఉన్నాయి కదా, ఆ 2 సైడ్ ఆ రాతి కట్టడం పైన ఆ సింహాలని ఎలా పెట్టారో చూడండి. 12th సెంచరీదైనా మనకి ఇంకా అది ఏమి పాడవకుండా అలా ఉన్నాయంటే అద్భుతమనే చెప్పచ్చు. ఈ నుంచి బొయారం ఉంది, ఏడికి చార్మినార్, ఈడికెళ్ళి బిదర్కు ఉంది. దీని కింది నుంచి మా తాతల ఇల్లు ఈడ. అమ్మ విన్నారా, మా తాతల ఇల్లు ఈడ ఉంది, మా తాత ఇల్లు. అయితే మా తాత చెప్పింది మేము విన్నాం. అమ్మ ఇక్కడ ఈ ముసలాయన కనిపించాడు. ఆయన నేను తీస్తుంటే చాలా ఆనందపడి కొన్ని విషయాలు నాతో షేర్ చేశారనమాట. అది మీకు కూడా చూపించాను.
అంటే మేమే మర్చిపోయామమ్మ, ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు ఇంత బాగా తీస్తున్నావని చాలా అప్రిషియేట్ చేశారు. నాకు దానికి చాలా ఆనందం వేసింది. ఇంకా మళ్ళీ ఇది రెండోది. ఇక్కడ మరీ అలాంటి మొదటి ద్వారానికి ఉన్న లాంటి ద్వారస్తంభమే ఉంది ఈ సింహద్వారానికి కూడా. చూడండి ఎంత ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు. అసలుకి ఆ రాతి కట్టడం, మళ్ళీ దాని మీద శిల్పకళ సూపర్. నిజంగా అప్పుడు వాళ్ళు అనిపిస్తుంది. ఈ రెండో ద్వారం దాటిన తర్వాత ఈ రైట్ సైడ్లో కొన్ని ఇలా కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళడానికి సాహసం చేయలేదు, ఎందుకంటే చాలా మట్టి ఉంది. ఇదంతా అశ్వశాల, గుర్రపు శాల అని చెప్పారు. ఈ కోట చుట్టూ కూడా ఫుల్ ఫిరంగీలు ఉండేటివంట. అది 16 feet ఫిరంగీలు పెట్టేవాళ్ళంట. ఇది 90 మీటర్ల ఎత్తు కలిగిన కోట కదా. చాలా వెడల్పైన స్టెప్స్ ఇవి కలిగి ఎంత అందంగా ఉంది చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ అయితే నాకు ఒక కోనేరు కనిపించింది. ఇంకా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ ఫిరంగి ద్వారం అని ఒకటి వస్తుంది. ఫిరంగి దర్వాజా అంట. ఈ ఫిరంగి దర్వాజా అయితే ఎంత ఎత్తులో ఉందంటే అంత ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి అశ్వశాల, గజశాల కూడా కనిపిస్తున్నాయి మధ్యలో. చూడండి, వెళ్ళడానికి వీలు లేకుండా కూడా మొత్తం ఇలా శత్రువులు రావడానికి కూడా భయపడేలాగా కట్టారు. ఇది మెయిన్ సైనికులు ఉండేది కదా, అందుకు ఇదన్నమాట ఫిరంగి ద్వారం. దీనిపైన కూడా ఒకటి ఉంటుంది, ఫిరంగి దర్వాజా అంటారంట దీన్ని. అంటే దీనిపైన పెద్ద ఫిరంగి ఉంటుంది. దాన్ని నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ వెళ్ళటమే చూపిస్తున్నాను. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. అంత కవర్ చేయాల్సిన అద్భుతాలు ఉన్నాయి. మనం ఈజీగా చూసేసి ఇలా అని వెళ్ళలేకపోతున్నాను నేను. అసలుకి స్టన్నింగ్ చెప్పాలంటే నిజంగా ఆ కాలంలో ఎలా ఉండేది. ఆ ఫిరంగి ద్వారం పైనకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. అది మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళటం చూడండి ఎలా ఉందో. నాకైతే ఒక జంగిల్లో నడిచిన ఫీలింగ్ ఉంది. కాకపోతే ఇది రాజుగారి కోట అన్నమాట. ఇంకెవరు పట్టించుకోక ఇలా శిథిలమైపోతుంది. శిథిలం అవ్వడం అంటే ఇంకేంటంటే అడవి మొత్తం ఆక్రమించుకుంటుంది చెప్పాలంటే ఈ కోటని. ఇంకా కొన్ని రోజులైతే ఈ కోట ఈ అడవి భాగం మాదిరి మారిపోతుందో ఏమో, నాకు అలాగే అనిపిస్తుంది కొన్ని రోజులకి. ఎందుకంటే మొత్తం అడవి మింగేస్తున్నట్టుంది ఆ పచ్చదనం. అంటే ఏ రాళ్ళను తొలిచి కోట కట్టారో ఆ రాళ్ళనే తనలో కలిపేసుకుంటుంది ఆ అడవి తల్లి. అలా అనిపిస్తుంది నాకైతే. మొత్తం అసలుకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మన పాదం పెట్టేంత మాత్రమే ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి. కనీసం కాస్త మెయింటెనెన్స్ చేస్తే ఇది మన పిల్లలు చూడడానికి ఒక మంచి పర్యాటక కేంద్రంగా అవుతుంది. కానీ నాకు అనిపించడం ఇంకా కొన్ని సంవత్సరాలలో ఇది అడవి తల్లిలో కలిసిపోతుందేమో మొత్తం చెట్లతో. ఇప్పుడే మనకు నడవడానికి ప్లేస్ ఉండట్లేదు. ఇంకా అలాంటిది ఇది మెయిన్ ద్వారం అన్నమాట. గజద్వారం అంటారు దీన్ని. ఈ గజద్వారం పైన గరుడ యంత్రం కూడా ఉంటుంది. అంటే దీని ద్వారా
లోపలికి విషపురుగులు ఇవి రావంట, ప్రొటెక్ట్ చేస్తారని. చూడండి ఈ గజద్వారం మీద ఉండే ఈ గజం ఎంత అందంగా శిల్పకళ ఉందో చూడండి. ఆ గజాన్ని అలంకరించినది, ముందర మావటి, మధ్యలో ఏదో పల్లెకిలో, కింద ఆయన సపోర్ట్ ఉన్నాడో లేక అలా సపోర్ట్ చేస్తున్నాడో తెలియట్లేదు అది. ఎందుకంటే మనకి ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. చూడండి ఎంత అందంగా ఉందో అసలుకి. గజద్వారం ఇదే అన్నమాట, లాస్ట్ ద్వారం. రెండు పక్కల ఉన్నాయి. పైన చూసారు కదా గరుడ యంత్రం, అది కనిపిస్తోంది కదా, అది. దాని తర్వాత ఇలాగే ఇంకా లోపలికి వెళ్ళాము. చూడండి ఇంకా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఓపెన్గా ఉండేటివో, దీనికి పైకప్పులు ఉండేటివో నాకైతే ఏమీ తెలియట్లేదు. జస్ట్ చూస్తూ వెళ్తున్నా. నాకు ఇలా నేచర్లో వెళ్ళటం చాలా ఇష్టం. దానికి తోడు ఇలా కోటలు ఇవి అంటే ఇంకా చాలా. తెలంగాణలో ఉన్నాయంటే వాటన్నిటిని సెర్చ్ చేస్తూ వెళ్తున్నా. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆ పచ్చదనానికి అసలు ఎంత బాగున్నాయి. అసలుకి ఇక్కడ పైకప్పు ఉండేదో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ స్టెప్స్ ఇక్కడ మళ్ళీ 2 రూట్లు నాకు కన్ఫ్యూజ్ చేసాయి. ఒకటి లెఫ్ట్ ఉంది, ఒకటి రైట్ ఉంది. సరే రైట్ చూద్దామని ఫస్ట్ రైట్కి వెళ్ళాను. చెప్పాను కదా అడవి తల్లి కోటని తనలో కలిపేసుకుంటుంది అని. రైట్ వెళ్ళాను. అసలుకి ఏ మాత్రం ఇక స్టెప్స్ మాదిరే ఉన్నాయి. సరే స్టెప్స్ ఉన్నాయి కదా అని వెళ్ళి చూశాను, కానీ దానికి ఇంకా ఏదేదో ఉంది. ఒక ఆయన చెప్పినట్టు ఇక్కడ నుంచి ఏవేవో రూట్స్ చార్మినార్కి అట్లా ఉన్నాయి, ఇటు వెళ్ళొచ్చేమో అన్నట్టుంది. నాకు అంత క్లారిటీ ఐడియా లేదు, కాకపోతే జస్ట్ చెప్తున్నాను అంతే. మళ్ళీ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, రైట్ ఏమీ లేదు. ఈ లెఫ్ట్ సైడ్లో మరీ స్టెప్స్ కనిపించాయి, వీటిని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఏం చెప్పారంటే 3 ప్రధాన, దీనికి మొత్తం ఆకర్షణ ఏంటంటే 3 ప్రధాన ద్వారాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా పైన మసీదు తప్ప పెద్దగా ఏమీ లేదు అని చెప్పారు. ఈ 3 ప్రధాన ద్వారాలే మనకి ఎక్కేటప్పుడు చూడగలిగిన ప్రధాన ఆకర్షణ. ఈ ఫోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, అదొక్కటి బాగా చెప్పగలను. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక కొలను కనిపిస్తుంది. ఇక్కడ మీకు దాన్ని చూపిస్తాను. ఇక్కడ ఇంకొక మళ్ళీ రూట్ కనిపించి చూడండి. ఇల్లు మొత్తం చెట్లతో కప్పబడింది. ఆ ఇల్లు అయితే ఏమాత్రం కనిపించకుండా, అది లేటెస్ట్గా కట్టినట్టున్నారు, కానీ అడవి తల్లి ఆక్యుపై చేసేసింది. ఇదంతా చూడండి, అసలు అడవి, అసలు కొండ కాదు ఇది, అడవి అనిపిస్తుంది నాకైతే. ఆ కొండ మీద అడవి తల్లి వచ్చేసింది. ఎవ్వరు పట్టించుకోకపోయాలకి ఇంకా అంతా ఆక్యుపై అయిపోతుంది గ్రీనరీ. ఇక్కడ నుంచి చూసి ఇదొక రూట్ వే ఉందని ఇంకా దీన్ని చూస్తూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ ఒక కొలను కనిపించింది, చాలా అద్భుతంగా ఉంది. మీకు రాబోయే వీడియోలో ఆ కొలన్ని, ఇంకొక విశేషమైన టెంపుల్ని నేను చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియో చూసి నేను వెళ్ళే దారిలోనికి కూడా మీరే వెళ్ళండి. అందుకే నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మాకు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు, గైడ్ ఫెసిలిటీ కూడా లేదనమాట. మేము చాలా తిరిగాము ఇటు ఇటే, అన్నీ
చూసి లాస్ట్కి రూట్ కనుక్కుంటూ సరే ఏమైతే అదే అన్నట్టు చూద్దాం అన్నట్టు వెళ్తున్నాం. ఈ స్టెప్స్ చూసారు, అసలు స్టెప్స్ అనేటివి కనిపించట్లేదు, అన్నీ విరిగిపోయి ఉన్నాయి. మేము ఇంకా ఆ కొన్ని రాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఇది ఒక మెట్టు మాదిరి ఉంది అని చెప్పి మేము ఇటు దారి కనుక్కొని వెళ్తున్నాం అన్నమాట. మాకు ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అమ్మో ఏంటి ఇలా వచ్చేస్తున్నాము అని అనుకుంటున్నాం, వచ్చేస్తున్నాం ధైర్యంగా. ఏదో ఒకటి నేచర్లో కాసేపన్నా తిరగాలి అన్నట్టు. మన కనీసం ఈ చిన్న లైఫ్లో కాస్తన్నా డిస్కవర్ చేద్దాము అన్నట్లు ఇక్కడ నుంచి వచ్చాము. ఇది కోట మాదిరి ఉంది, ఇది ఒక గది మాదిరి. ఇంకా దానిపై ఏంటంటే పాత్వే కనిపిస్తుంది కాబట్టి నాకు కాస్త ధైర్యం, ఎందుకంటే యూజ్ చేస్తేనే మనకి పాత్వే అనేది ఏర్పడుతుంది, కొండ మీద కానీ ఎక్కడైనా ఏ ప్రదేశంలో కానీ. ఇది నాకు చెప్పారు ఒక జైలు లాంటిది అని. అప్పుడు కరడు కట్టిన చూడండి పైన చూడండి ఆ చెట్టు కూడా దాంట్లో మొలిచేసింది. అంబానీ వాళ్ళు ఇలాంటి ఇల్లు కట్టించుకున్నారు, కాకపోతే ఇక్కడ దేవుడే న్యాచురల్గా కట్టేశాడు, అలా ఉంది. ఇక్కడ నుంచి వెళ్తుంటే అప్పుడు నాకు అక్కడ నుంచి మసీద్ కనిపించింది. ఓ ఇదే ఫైనల్ అనుకొని ఇంకా నేను వచ్చానన్నమాట. కానీ మెయింటెనెన్స్ అయితే అధ్వానంగా ఉంది చెప్పాలంటే. కాకతీయులు కట్టినప్పటికీ కుతుబ్ షాహీ పాలనలో అభివృద్ధి చేయబడింది. అందుకు నిదర్శనమే ఆ కోటపై ఆ మసీదు అనేది నా అభిప్రాయం అన్నమాట. చూడండి చిన్న పాత్వేనే ఇక్కడి నుంచి చూస్తే ఆ పైన మసీదు ఉంది చూడండి, ఆ పైన ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో పోలీస్ ఆయన ఉన్నాడు, దీనికి మొత్తం ఆయన రూమ్ అంట ఇది, ఆయన మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు. పైన మసీదుకి వెళ్ళడానికి అనుమతి లేదంట, ఇక్కడ నుంచే చూడాలి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మెదక్ కనిపిస్తుంది, ఇది మసీద్ అన్నమాట. అక్కడ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.